ఎవరిని బిడ్డలారా, ఫేస్బుక్ వాడొద్దు. మీకేం అవసరం? ఆడుకుంటే పుస్తకాలతో ఆడుకోండి, లెక్కలతో ఆడుకోండి, గ్రామర్తో ఆడుకోండి, ఇంగ్లీష్తో ఆడుకోండి, సబ్జెక్ట్తో ఆడుకోండి. ఇంకా ఖాళీ దొరికిందా, ఆడుకోగలిగితే బైబిల్తో ఆడుకోండి. ప్రార్థనలో దేవుని సన్నిధిలో చెలరేగా ఆడుకోండి. దేవునితో అలా అనుభవించడం నేర్చుకోండి. చదువుకునే నీకు ఫేస్బుక్ ఎందుకు? అసలు నేనంట చదువుకునే నీకు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే నీకు సెల్ ఫోన్ ఎందుకు? ఏ శత్రువు చేతిలో బందీగా మిగిలిపోవటానికి కాదా? ఏ యవ్వన పిల్లలకైనా ఇక్కడ ఫేస్బుక్ ఉంటే జాగ్రత్త. మీకెందుకు ఫేస్బుక్? లోకం సమాచారాలు చూసుకుంటా ఎందుకు? మొత్తానికి ఈ ఫేస్బుక్లో ఇంకొక నేపాలుడు, హైదరాబాద్లో ఉన్న నేపాలుడు పరిచయం అయితే మొత్తానికి ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి సంసారాన్ని విడిచిపెట్టి నేపాల్ నుండి హైదరాబాద్, మనకు దగ్గరలో బౌరంపేట ఉంది కదా, ఇక్కడికి వచ్చిందట. తన దరిద్రపు ఇచ్చ తీర్చుకోవటానికి. ఇక ఆ వివరాలు దరిద్రం నేను చెప్పలేను. తీసుకొచ్చినాడు ఆ అమ్మాయిని చెప్పి, ఈ ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగులు కుక్కి నేనంట ఆ కుటుంబం ఎందుకు పతనమైపోయింది? ఆ సంసారం ఎందుకు పతనమైపోయింది? అక్రమ సంబంధం, అపవిత్రమైన జీవితం. అయ్యలారా, మీలో ఎవరైనా తప్పుడు త్రోవలకు వెళ్ళే మనసు ఒకవేళ నీ హృదయాన్ని రేపుతుందేమో, తస్మా జాగ్రత్త. కుటుంబాలు నిలవబడటానికి, కుటుంబాలు కట్టబడటానికి, బ్రతుకులు పోరాట భూమిలో నిలవబడటానికి పవిత్రత ఆధారం. పవిత్రత అనే, నా వైపు చూడండి, పవిత్రత అనే స్తంభం కూలిపోయిందా? పరిశుద్ధత అనే స్తంభం కూలిపోయిందా? సంసోను బ్రతుకు ఏమైపోయిందో నీ బ్రతుకు అలా అయ్యే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. నేను ప్రారంభంలో 2 కుటుంబాలు గురించి చెప్పాను, ఏలీ, ఎల్కానా. చెప్పండి, ఏలీ, ఎల్కానా. ఏలీ కుటుంబం పతాక స్థాయిలో ఉంది. మొదటి అధ్యాయంలో ప్రధాన యాజకుడు, మందిరం అంతటికి ఆయన సుప్రీం. పతాక స్థాయిలో ఉన్న ఏలీ కుటుంబం పతనమైపోయింది. పతనావస్థలో ఉన్న ఎల్కానా కుటుంబం అక్కడి నుంచి లావనెత్తబడి పతాక స్థాయికి చేరింది. మొదటి కుటుంబం పతనమైపోవటానికి కారణం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. ఏలీ కుటుంబం పతనం అవటానికి కారణం ఎవరు? ఏలీకి పుట్టిన కుమారులు 2 ఉన్నారే, ఫినెహాసు, హోఫ్ని. ఎవరి ఆడపిల్లలారా, నిన్ను కన్న గర్భానికి నాశనాన్ని తెప్పించే కుమార్తెగా బ్రతక్కు. వారి గౌరవాన్ని, పరువు మర్యాదలను దిగజార్చే కుమార్తెగా బ్రతక్కు. ఎంతోమంది యవ్వన బిడ్డలో కొన్ని కుటుంబాలు వాళ్ళు వచ్చి చెప్తున్న మాటలు వింటే గుండె తట్టుకోలేకపోతుంది. ఒక తండ్రి వచ్చి కొడుకుని తీసుకొని ఏడుస్తున్నాడు. అయ్యా, వీడు ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడ్డాడయ్యా, వీడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? నాకు 1/2 ఎకరం పొలం, నా కష్టంలో నేను కష్టపడి సంపాదించుకున్న పొలం అయ్యా, 50 లక్షల రూపాయలు. వీడు 60 లక్షలకి బెట్టింగ్ ఆడాడయ్యా. ఆ అప్పు తీర్చడానికి 1/2 ఎకరం పొలం అమ్మేనయ్యా, 1/2 ఎకరం పొలం అమ్మేనయ్యా. ఇంకా 10 లక్షల రూపాయలు అప్పు ఉందయ్యా. అయినా రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడదామని నేను, నా భార్య కూలీ నాలి చేసుకొని వాడు అప్పు తీరుద్దామని ప్రయాసపడితే వాడు ఈ 10 లక్షలు కాక ఇంకొక 20 లక్షలు బెట్టింగ్ ఆడాడయ్యా. ఇప్పుడు 30 లక్షలు. నా భార్య అంటుంది, చచ్చిపోదాం అంటుందయ్యా. ఇక ఎంత కష్టపడిన 30 లక్షల అప్పు మనం తీర్చలేమంటుందయ్యా. నేనన్నా, దేవుని నమ్ముకున్న మనం ఆత్మహత్య చేసుకుంటే మన ఆత్మలు నరకానికి కదా వెళ్ళిపోయేది. బలవన్మనానికి గురైన ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయని చాలాసార్లు వాక్యంలో విన్నాం కదా. ఏదేమైనా పోరాడుతాం. ఆ తండ్రి చెప్తాడు, ఒకప్పుడు మా ఊరిలో మా కుటుంబం ఎంత గౌరవంగా బ్రతికేదోనయ్యా. వీడు పుట్టాడు,
నా పరువు మర్యాదలన్నీ బజారు పాలైపోయినాయి అయ్యా. ఎవరిని పెట్టారా? మిమ్మల్ని బట్టి మీ అమ్మా నాన్న అట్లా ఏడుస్తున్నారా? ఆడపిల్లలారా, మిమ్మల్ని కన్న గర్భం ఇది నా కడుపుని ఎందుకు పుట్టింది, ఇలాంటిది పుట్టకుండా ఉంటే బాగుండేది, కడుపులోనే దీన్ని చంపకపోయానా, ఇది పుట్టిన వెంటనే ఏ బియ్యపు గింజ వేసి దీన్ని చంపితే బాగుండు కదని కన్న తల్లి నీ ప్రతిరోజు నిన్ను గూర్చి ఏడుస్తుంది. బిడ్డలారా, కన్న తల్లి ఆక్రందన చెందుతూ నీకు నిన్ను గూర్చి కన్నీళ్ళు విడిస్తే నేను శపించట్లా, ఆ కన్నీటిలో నుండి శాపపు విప్లవం బయలుదేరుతుంది. జాగ్రత్త. శాపపు విప్లవం బయలుదేరే ప్రమాదం ఉంది. జాగ్రత్త. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ఎన్నడూ నిన్ను గూర్చి కన్నీళ్లు గార్చకూడదు. నా పిల్లలని మీకు వర్తమానాలు ఇచ్చి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారే, మీ కొరకు ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారే, ఆత్మీయ తల్లిదండ్రులు మీ ఆత్మల విషయమై లెక్క ఒప్ప చెప్పవలసిన వారు కనుక ఎన్నడూ మీ విషయమై వాళ్ళు దుఃఖపడకూడదు. సంతోషంగా మీ మధ్యలో సేవ చేయాలి. అపవిత్రత కుటుంబానికి పవిత్రత స్తంభం, ఆ స్తంభం కుప్పలాగా కూలిపోయింది. సంసోను, నా వైపు చూడండి, సంసోను గుడారం పతనమైపోయింది. మూడవది, ఒక ఇల్లు కట్టబడాలంటే యేసుక్రీస్తు అనే బండను ఆధారం చేసుకుని కట్టుకోవాలి. జ్ఞానంతో కట్టుకున్నావా నిలవబడినట్లుగానే ఉంటుంది, పడిపోయే ప్రమాదం ఉంది. కుటుంబానికి స్తంభం పవిత్రత. పవిత్రత అనే పునాదులను ఎప్పుడు కూల్చుకోకు. పవిత్రత అనే పునాదులను స్తంభాలను రోజు రోజుకు నువ్వు బలపరుచుకో. మూడవది, స్వేచ్ఛను కోరుకునే జీవితాలు పతనమైపోతాయి. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చూడండి. నాతో కలిసి, ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లనేను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. రైట్, విన్నారు? ఇక్కడ తనకు తానే వేరైపోయిన ఇల్లు, తనకు తానే విరోధమైన ఇల్లు నిలవబడదు, కుప్పలాగా కూలిపోతుంది. లేఖనాల్లో రాయబడిన మాట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇట్టే టకమని మీరు చెప్పే సందర్భం. తప్పిపోయిన కుమారుడు సంగతి మీరు ఎరుగుదురు కదా. ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఆస్తిని పంచి, నాన్న నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అని తండ్రి పంపించాడా? ఆ కొడుకు తనకు తానే వేరైపోయాడా? స్వరం ఎత్తాలి, వినపడలా. తనకు తానే వేరైపోయిన ఈ తప్పిపోయిన కుమారుడు బ్రతుకు ఏమైపోయింది? పందుల పొట్టు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు భాస్కర బిర్యానీ తిన్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అబ్బా ఎంత సుఖాన్ని అనుభవించాడో. ఎప్పుడైతే తనకు తాను వేరైపోయాడో పందుల పొట్టు తినే దిగజారిన స్థితి. మిమ్మల్ని అడుగుతా, అమ్మ మీకు తెలిసింది టకామని చెప్పండి, అది తప్పైనా ఒప్పైనా పర్వాలేదు. ఈ చిన్న కుమారుడు ఎందుకు వేరవ్వాలనుకున్నాడు? మీరు చెప్పింది కరెక్టే, పెద్దగా చెప్పండి. ఆగండి. ఎవరా మనిషి పెద్దగా చెప్పాడు? థ్యాంక్ యూ తమ్ముడు. ఏం పేరు మీ పేరు? ప్రతాప్, రాణా ప్రతాప్. రైట్, చూడండి. ఎందుకు తాను వేరైపోయాడంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. ఇంకొక మాట, ఒక అమ్మాయి వివాహమై అత్తారింటికి వెళ్ళింది. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఏమండి మనం సపరేట్ కాపురం పెడదామండి అని ఎందుకు అంటుంది చెప్పండి? ఎంత యథార్థంగా చెప్తున్నారు తల్లులారా, జాన్సమ్మ ఎంత యథార్థంగా చెప్తున్నారో చూడండి. స్వేచ్ఛ.
బిడ్డలారా, బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారుడు, అట్టివాడు లెస్సయైన జ్ఞానమునకు విరోధి. ఇప్పుడు పిల్లలు చాలామంది తల్లిదండ్రులతో అంటారు, నాకు ఇంటికి రాబుద్ది కాట్లా, అసలు ఇది ఇల్లు కాదు, నీ కొంపకొక నమస్కారం, నీకొక నమస్కారం. ఇంకా నేను చెప్తాను, తండ్రి తల్లి అని ఇట్టుంటారా? మొన్న మధ్య చెప్పాను, ఆ రోజుల్లో బస్సులో ప్రయాణమే వెళ్తామంటే నా ముందు కూర్చున్న పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మొదటోడు ఏమన్నాడు తెలుసా? అరే, మా డాడీ గాడికి తలకాయ లేదురా. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అరే రే రే రే, నాన్నను పట్టుకుని డాడీ గాడా? నాకు భలే బాధ అనిపించేది. కొన్ని ప్రాంతాల్లో నేను ఏలూరులో చదువుకునేటప్పుడు కాకినాడ వాళ్ళ భాష భలే బాగుంటుంది. నారాయణ అని మా పక్క రూమ్లో ఉండేవాడు. వాళ్ళ నాన్న కాకినాడ నుంచి అప్పుడప్పుడు వచ్చేవాడు. నారాయణ వాళ్ళ నాన్నని ఏమని పిలిచేవాడో తెలుసా? నా వైపు చూడలేదు. వాళ్ళ నాన్నని ఏమని పిలిచేవాడో తెలుసా? ఏమండి, నాన్నగారండి అనేవాడు. మేము చూసానేవాళ్ళు ఎవరికా నాన్నను పట్టుకొని, ఏమండి నాన్నగారండి, నువ్వు ఓవర్ చేస్తున్నావు ఊరుకో. మేము ఎంత అన్నా వాళ్ళ నాన్న పిలిచేటప్పుడు ఏమండి నాన్నగారండి అనేవాడు. మన పిలిపి ఎట్టాడుతో చెప్పంటారా? నానో, ఓ నాన్న. అలాగని గుండెల నిండా ప్రేమ ఉండేది. అమ్మో, పిలిపేదో అందరి దగ్గర నేర్చుకున్న దాన్ని బట్టి అట్లుండేది. కానీ నాన్నమ్మ అంటే పంచ ప్రాణాలు, అలా పెంపకం, దేవుని కృప. అయితే ఇవి మొదటోడు అంటాడు, మా డాడీ గాడికి బ్రెయిన్ లేదురా. చూస్తే 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు, కానీ మా డాడీ గాడికి బ్రెయినే లేదురా అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు తెలుసా? మీ డాడీ గాడికి బ్రెయిన్ లేదేమోరా, మా డాడీ గాడికి అయితే ఏకంగా తలకాయే లేదురా అన్నాడు. మా డాడీ గాడికి ఏకంగా తలకాయే లేదురా అన్నాడు. ఎవరి పిల్లలు? స్వేచ్ఛను కోరుకునేవాళ్ళు. మాయ్ ఫోన్తో ఆడుకోవద్దు, టైం ఎంత అవుతుంది, చదువుకో. ఇప్పుడు చదువుకునే టైంలో నీకు ఫోన్తో పని ఏంటి అని పొరపాటున తల్లి అందా, ఇక అమ్మాయి మొక్కం టచ్ స్క్రీన్ లాగా రంగులు మారిపోతాయి. నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నేను బాబాయిల ఇంటికి వెళ్ళిపోతా. ఇది ఇల్లు కాదు, కొంప. నీ కొంపలో నేను ఉండను. పోయాడు తప్పిపోయిన కుమారుడు, పందులు పుట్టు తిన్నాడు. నేను చెప్పించట్లా, ఆగతే నీకు పట్టిద్ది. పెద్దగా చూపించుతాముడా. స్వేచ్ఛను కోరుకున్నవాడి బ్రతుకట్లా ఉంటుంది. ఎప్పుడు స్వేచ్ఛ కోరుకోకు. నిన్ను గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి, దండించి, లాలించి, పాలించి, అవసరమైతే పెట్టమని ఒక దెబ్బ కొట్టే నాయకత్వం క్రింద బ్రతకటం, దానికి మించిన ఆశీర్వాదం ఇంకోట్లేదు. నువ్వేం చేసినా పర్వాలేదు, రైట్, పూల రంగుల్లాగా తిరుగు, ఊరేగు, నువ్వేం చేయాలనుకుంటే చేయని గాలికి నిన్ను వదిలేశారా? ఒకసారి చూడండి, గాలిపటం అద్భుతమైందే. ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది గాలిపటం. ఎక్కడ? దానికేం డీజిల్ పోయాల్సిన పని లేదు, దానికేం పెట్రోల్ పోయాల్సిన పని లేదు. ఏమైనా రీఛార్జింగ్ ఏమైనా చేస్తారో ఫోన్కు చేసినట్లు? అద్భుతం చూడండి, కాగితపు మొక్కే ఆకాశ గగనాల్లో విహరిస్తూ ఉంటుంది, విమానం ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటుంది. కొంతమంది రచయితలు రాస్తారు, ఆ గాలిపటమే నేను పుట్టిన ఎంత బాగుండు, పుట్టు మరి. ఎందుకు గాలిపటమై పుట్టాలనుకుంటున్నావా అంటే, అది ఆకాశ గగనాల్లో విహరిస్తా ఎగురుతూ ఉంటుంది. ఎగురుతుంది నిజమే, అది అలా ఎగురుతూ అది జాగ్రత్తగా కాపాడబడాలంటే ఆ గాలిపటానికి కట్టబడిన దారం ఒక మనుషుని చేతిలో ఉండాలి. ఆ మనుషుని చేతిలో ఉన్నంతకాలం గాలిపటానికి భద్రత. వదులుతాడు, ఎంతవరకు వదలాలో అంతవరకే వదిలి
పైకి వెళ్ళనిచ్చి మరలా టకమని కిందకు లాగుతాడు, కిందకు వచ్చేస్తుంది. మరలా ఏమనిపించిందో దారం వదులుతాడు, మరలా పైకి వెళ్ళిపోతాయి. పైకి పంపించినట్టే పంపించి చెప్పండి, మరలా ఏం చేస్తాడు? ఈ గాలిపటం అనుకుందంట, అసలు ఆడి చేతిలో ఉండటం ఏంటి, నేను ఆడు లాగుతున్నాడు, నేను పైకి వెళ్ళకుండా కిందకు లాగుతున్నాడు. నేను స్వేచ్ఛగా బ్రతికితే బాగుండు కదని వాని చేతిలో నుంచి దారాన్ని తెంచుకొని గాలిపటం సపరేట్ అయిందంట. వెళ్ళింది పైకి వెళ్ళినట్లుగానే వెళ్ళి ఆ తర్వాత మొండ్ల కుంపల్లో పడిపోయింది. మొండ్ల కంప మీద పడిపోయింది, నడి రోడ్డు మీద పడిపోయి జనాలు తొక్కుకుంటా వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతా, గాలిపటమా ఇప్పుడు మొండ్ల పొదల్లో చిక్కుకొని ఎందుకు చిరిగిపోయావు? ప్రజల కాళ్ళ కింద వేసి ఎందుకు నువ్వు తొక్కబడ్డావు? ఏం చెప్తాదో తెలుసా? నా యజమానుడి చేతిలో నుంచి దూరం అయిపోయానయ్యా, స్వేచ్ఛను కోరుకున్నానయ్యా. నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతకటానికి ఇష్టపడటాన్ని బట్టే నా బ్రతుకు ఇలా బుగ్గిపాలైపోయిందని వేదనతో అది పాఠం చెప్తుంది. బిడ్డలారా, ప్రతి విషయమై నీ భర్త నిన్ను గద్దిస్తున్నాడా? ప్రైజ్ గాడ్, ఇలాంటి భర్తను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం. మాయ్ చున్నీ అట్లా వేసుకో, సరిగ్గా వేసుకో. ఏం జుట్టు ముందుకు ఎట్లా అంటున్నావు? దెయ్యం విరజిమ్మినట్టుగా జుట్టు ఎందుకు అట్లా ముందుకు సరిగ్గా దూకో అని అంటంతో, దేవా ఎంత క్రమశిక్షణ నేర్పే తల్లిని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ప్రతి విషయంలో పద్ధతి నేర్పే అమ్మనిచ్చావు, నాన్ననిచ్చావు, నీకు స్తోత్రమని ఆ క్రమాన్ని నేర్పే కుటుంబంలో బ్రతకటం ఒక ధన్యకరం. ఎవడైనా తనకు తాను వేరై ఈ ముసలోళ్ళంతా పద్దాకలు సాధిస్తూ ఉంటారు, నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు, నా ఇష్టాలని హరేస్తా, నా ఇష్టాలని చంపేస్తూ ఉంటారు, నాకు స్వేచ్ఛ లేదు నా ఇంటిలో. స్వేచ్ఛను కోరుకొని చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు, పందుల పొట్టు తినే బ్రతుకొచ్చింది. స్వేచ్ఛను కోరుకొని తండ్రికి తిరుగుబాటు చేశాడు అబ్షాలోము, భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తుడిగా వేలాడాడు. ఎప్పుడు దండించి హెచ్చరించి బుద్ధి చెప్పే సేవకులు సంఘానికి ఉండటం అది సంఘానికి దీవెన. అలాంటి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే నాయకులు తల్లిదండ్రులు ఉండటం అది కుటుంబానికి దీవెన. తనకు తానే వేరై ఎప్పుడు అత్తారింట్లో నాకు స్వేచ్ఛ లేదు, ప్రతి దానికి నన్ను పాయింట్అవుట్ చేస్తారు, స్వేచ్ఛను కోరుకొని సపరేట్గా నువ్వు కాపురం పెడతావా? నేను శపించట్లా, నీ కుటుంబం నిలబడినట్లుగానే ఉంటుంది, కట్టబడినట్లుగానే ఉంటుంది. ఏదో ఒక రోజు అది కుప్పలాగా కూలిపోతుంది. ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్వేచ్ఛను కోరుకొని ఎన్ని కుటుంబాలు పతనమైపోయాయో ఇది ఫుల్ఫిల్ చెప్పలేను. ఒక అమ్మాయి స్వేచ్ఛను కోరుకొని పెళ్ళైన కొత్తలో సపరేట్ కాపురం, అత్తమామలకు దూరంగా పోయింది. ఇతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పొద్దునెప్పుడో సాయంత్రం ఎప్పుడో వెళ్తే తెల్లారి 7-8 వస్తాడు, 6 సాయంత్రం వెళ్తే తెల్లారి 7-8 వస్తాడు. రాత్రి అమ్మాయి ఒంటరిగా ఉండేది. శోధనకు గురై ఆ ఇంటి పక్క పని కూలీనాలు చేసుకుని కూలీడికి అలవాటు పడిపోయింది. ఎందుకు బ్రతికిట్లా తెగజారిపోయింది? స్వేచ్ఛను కోరుకొని, నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానని స్వేచ్ఛను కోరుకొని పచ్చడి సంసారాలు నిట్ట నిలువున కోల్పోతున్నాయి. ఒక్క మాట అంటే మాకు మాడుస్తాం. ఏం భక్తి అమ్మని భక్తి. ఎవరైనా ఒక మాట గద్దిస్తే రకరకాలుగా నువ్వు ప్రవర్తిస్తావు. ఏంటి క్రైస్తవ్యం నేర్పేది? గద్దింపు లక్ష్య పెట్టువాడు ఘనతను అందుతాడు. పెద్దగా చెప్దాం ఆమేనని. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనతను అందుతాడు. ఎప్పుడు స్వేచ్ఛను కోరుకోకు. ఒక అజమాయిషిలో బ్రతకటానికి ఇష్టపడు. ఆ అజమాయిషి నీకు భద్రతనిస్తుంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మామూలుగా ఒక మాట అడుగుతా,
హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయటం మీకు ఇష్టమా? హెల్మెట్ లేకుండా ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తా, బండి అలా 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంటే, ఆ గాలి అలా వేస్తూ ఉంటే, ఆహా థ్రిల్ సూపర్ అని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడానికి ఇష్టపడతావా? చెప్పాలి. ఆడు పోలీస్ ఆయన ఉన్నాడని తెలిస్తే అప్పుడు తీస్తాడు మా వాడు. హెల్మెట్ పెట్టుకుంటాడు. హెల్మెట్ కట్టడే. ఆ కట్టడి వెనక నీ క్షేమం ఉంది. ఆ కట్టడి వెనుక నీ భద్రత ఉంది. ఆ కట్టడి వెనుక నీకు జీవాన్ని పోసే పరిస్థితి ఉంది. కట్టడిని, పద్ధతిని, స్వేచ్ఛను కోరుకుండా ఆచరించే జీవితం దేవుడు మనకు వరంగా దయచేయనట్లు చెప్పకూడదు. స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆఖరి మాట చెప్తాం. ఇడు బుద్ధిహీనుడు అని రాసింది. మొదటివాడు బుద్ధివంతుడు అని రాసింది. నేను మరలా చెప్తా. ఇంటిని డబ్బుతో కట్టవచ్చు, కుటుంబాన్ని డబ్బుతో కట్టలేం. సంసారాన్ని డబ్బుతో కట్టలేం. సంసారాన్ని దేనితో కడతామో తెలుసా? బుద్ధివంతమైన జీవితంతో సంసారాన్ని కట్టగలుగుతాం. బుద్ధి అంటే ఏంటి, బుద్ధిహీనత అంటే ఏంటి? చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి చూడండి, అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరుస్తారా? నేను చెప్పే మాటలు మీకు అవకాశం ఉంటే జస్ట్ అట్లా టిక్ చేసుకోండి. జస్ట్ అట్లా టిక్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనుడు అనే మాట చూసాం కదా. ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు. బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు బుద్ధివంతుడు. బుద్ధిహీనుడు అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్ ఇక్కడ అంటాడు. ఆత్రపడి కోపపడు. ఆత్రపడి తిను పర్వాలేదు. మాంసం మొక్కలు తినేటప్పుడు ఆత్రపడి తిను పర్వాలేదు. కోపడేటప్పుడు ఆత్రపడకు. ఆవేశాన్ని కనపరచడానికి ఆత్రపడకు. ఎదుటోడిని ఒక మాట అనటానికి ఆత్రపడకు. భార్యను దూషించటానికి ఆత్రపడకు. పిల్లల్ని దూషించటానికి ఆత్రపడకు. పిల్లల మీద కోపాన్ని ప్రదర్శించి పెట్టమన కొట్టడానికి ఆత్రపడకు. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము. అసలు ఆ మాట చూడండి. అంటే కోపానికి కూడా మంచం కావాలా? చూడండి ఆ మాట ఏమని రాసింది? బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఏ నివాసం? కొంచెం పెద్దగా చెప్పండి. డబుల్ కాట్ బెడ్ మీద పండుకున్నప్పుడు ఆహా వాట్ ఏ రిలాక్స్. మరి దాసనా వాట్ ఏ రిలాక్స్. ఓ సూపర్. ఆహా